నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. ప్రతి ఎన్నికల్లో నియోజకవర్గం మారుస్తారని పేరున్న వైసీపీ మాజీ మంత్రి ఆదిమూలపు తిరిగి సెగ్మెంట్ మారేందుకు కసరత్తు మొదలుపెట్టారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో గెలుపొందిన ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి తిరిగి వెళ్లేందుకు ఆయన తెర వెనుక రాజకీయాలు మొదలుపెట్టారట. అందులో భాగంగా సొంత పార్టీ ఎమ్మెల్యేకు పొగపెట్టే పనిలో పడ్డారట. పార్టీ అధికారం కోల్పోయినా తన రాజకీయ భవిష్యత్తు కోసం ఆ మాజీ మంత్రి పార్టీ ప్రయోజనాలను కూడా పణంగా పెట్టాలని చూస్తున్నారట. ఇంతకీ ఆదిమూలపు స్కెచ్ ఏంటి? ప్రకాశం జిల్లా వైసీపీలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు ఆయన తన రాజకీయ భవిష్యత్తు కోసం సొంత నియోజకవర్గం ఎర్రగొండపాలెం తిరిగి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ఫ్యాన్ పార్టీలో గుసగుసలు మొదలయ్యాయి. ఎర్రగొండపాలెం నియోజకవర్గం వైసీపీలో ఉన్న తన అనుచరుల్ని టీడీపీలో చేర్చడమే లక్ష్యంగా ఆదిమూలపు సురేష్ పావులు కదుపుతున్నారన్న ప్రచారం జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. 2024 ఎన్నికల సమయంలో తనకు కాకుండా పోయిన ఎర్రగొండపాలెంలో తాత్కాలికంగా ఫ్యాన్ పార్టీని వీక్ చేసి తిరిగి అక్కడ పాగా వెయ్యాలని సురేష్ ప్రయత్నిస్తున్నారట. ఆ క్రమంలో ఆదిమూలపు సురేష్ వ్యవహారం వైసీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందట. 2009లో రాజకీయాల్లోకి వచ్చిన ఆదిమూలపు సురేష్ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్ సంతనూతలపాడు నియోజకవర్గానికి మారి వైసీపీ నుంచి గెలుపొందారు. 2019లో తిరిగి తన నియోజకవర్గమైన ఎర్రగొండపాలెం వెళ్లిన సురేష్ ఆ ఎన్నికల్లోనూ గెలిచి జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలోనూ ఆదిమూలపు సురేష్కి రెండోసారి మంత్రిగా అవకాశం లభించింది. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రకాశం జిల్లాలో సురేష్తో పాటు మంత్రివర్గంలో ఉన్న సీనియర్ నాయకుడు జగన్ బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డిని 3 ఏళ్లకే పక్కన పెట్టిన సురేష్ని 5 ఏళ్ల పాటు కొనసాగించారు. దీనిపై అప్పట్లో బాలినేని అలకపాను పెక్కడంతో వైసీపీ ముఖ్య నేతలు రంగంలోకి దిగి బుజ్జగించాల్సి వచ్చింది. మంత్రిగా ఆదిమూలపు సురేష్ పై అంత నమ్మకం ఉంచిన జగన్ టికెట్ దగ్గరకు వచ్చేసరికి మరోసారి ఆయనకు జలకిచ్చారు. 2024 ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్కి కొండపి నియోజకవర్గానికి మార్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన కొండేపి నుంచి పోటీ చేయడం, ఓటమి పాలవడం జరిగిపోయాయి. అయితే కొండేపిలో పోటీ చేసిన ఆదిమూలపు సురేష్ ఓటమి చెందగా ఆయన సిట్టింగ్ స్థానమైన ఎర్రగొండపాలెంలో పోటీ చేసిన తాటిపర్తి చంద్రశేఖర్ కూటమి హవాలోను వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో మాజీ మంత్రి ఆదిమూలపు మనస్తాపం చెందారనే టాక్ నడుస్తోంది. కొండపి నియోజకవర్గంలో ఎన్నికల వేళ పార్టీ కార్యాలయాల కోసం తీసుకున్న ఇళ్లు కూడా ఖాళీ చేశారట. ఆదిమూలపు సురేష్ తిరిగి ఎర్రగొండపాలెంకి షిఫ్ట్ అవ్వాలని చూస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అడ్డంకిగా మారారనే చర్చ నియోజకవర్గంలో నడుస్తోందట. తిరిగి నియోజకవర్గంలో అడుగు పెట్టాలంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తాటిపర్తి చంద్రశేఖర్ పరపతిని తగ్గించడమే మార్గమని భావిస్తున్న ఆదిమూలపు సురేష్ ఆ పనిలో పడ్డారన్న ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాలెంలో తన ముఖ్య అనుచరులుగా ఉన్నవారిని తెరచాటు రాజకీయం నడిపి సైకిల్ ఎక్కిస్తున్నారన్న టాక్ నడుస్తోందట. ఇటీవల త్రిపురాంతకం ఎంపీపీ స్థానానికి పొల్లల చెరువు వైస్ ఎంపీపీ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ ఆదిమూలపు సురేష్ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్కి వ్యతిరేకంగా తన అనుచరులతో కలిసి తెరచాటు రాజకీయం నడిపారనే ప్రచారం జరుగుతోంది. ఎర్రగొండపాలెంలో ఆదిమూలపు సురేష్ స్కెచ్ తెలుసుకున్న ఫ్యాన్ పార్టీ పెద్దలు ఇప్పటికే ఆయన్ని పిలిచి మందలించారంటున్నారు. ఒకవైపు టీడీపీలోకి తన అనుచరులను పంపుతూ ఎర్రగొండపాలెంలో వైసీపీని వీక్ చేయాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయట. ఇప్పటికే ఆదిమూలపు సురేష్ వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారన్న ప్రచారం ఎర్రగొండపాలెంలో గుప్పమంటోందట. ఈ నేపథ్యంలో ముందస్తుగా తన అనుచరుల్ని సురేష్ వైసీపీ నుండి టీడీపీలో చేరుస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో తనకు సంబంధం లేదని ఆదిమూలపు సురేష్ పార్టీ పెద్దలకు వివరణ ఇస్తున్నా సురేష్ మాత్రం రోజురోజుకి ప్రచారం పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ని వీక్ చేసి పార్టీ బాధ్యతలు చేపట్టాలనే వ్యూహంలో ఆదిమూలపు సురేష్ ఉన్నారంటున్నారు. మరి 2029 ఎన్నికల నాటికి ఆయన అక్కడ గెలవగలరా? పరిస్థితి అటు ఇటు అయితే ఎర్రగొండపాలెం కోసం తహతహలాడుతున్న ఆదిమూలపు సురేష్ తన పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి. మరి ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.